త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ పేరు జాతి గుండెల్లో నిలిచిపోతుందని, ఆయన చేసిన ఉద్యమాలు కొన్ని తరాలు గుర్తుంచుకుంటాయని చెప్పారు. ముద్రగడ ఆశయం నెరవేరితేనే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని వ్యాఖ్యానించారు. మనం పుట్టింది కులంలో కానీ పార్టీలో కాదన్న ఆయన, పుట్టుకతో వచ్చిన కులం చచ్చే వరకు ఉంటుందని అన్నారు. కాపు కులం భవిష్యత్తు కార్యాచరణ మీద చర్చించేందుకు డేట్స్ ఫిక్స్ చేయాలని తోటా త్రిమూర్తులు కోరారు. రోజుల్లో కూడా పద్మనాభం గారు కూడా రాబోయే తరాలు కూడా గుర్తుపెట్టుకునేటువంటి విధంగా చేసినటువంటి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి పద్మనాభం గారు. సరే, ఈరోజు ఆయన జీవితం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పెద్దలందరూ కూడా చాలా విషయాలు మాట్లాడారు, అనేక విషయాలు. తనకే నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా అన్న మాటకు నిలబడిపోయేటువంటి వ్యక్తి పద్మనాభం గారు అనేటువంటిది మనందరికీ తెలుసున్న విషయమే. అయితే ఇక్కడ జేఏసీ నాయకులు అనేక విషయాలు చెప్పారు. నేను పెద్ద లోతుగా వెళ్ళవలసినటువంటి పని లేదు, కానీ ఆయనకి ఆత్మ శాంతించాలనేటువంటి ఉద్దేశంలో వచ్చినటువంటి వేలాది మంది ఎవరైతే ఉన్నారో, ఆయన నిజంగా ఆయన ఆత్మ శాంతి చేకూరాలంటే డబ్బు ఇస్తేనో లేకపోతే పదవులు ఇస్తేనో సంతృప్తి చెందే వ్యక్తి కాదు ఆయన. డబ్బుతోటో పదవులతోటో సంతృప్తి చెందే వ్యక్తి కాదు. ఆయన అనుకున్నటువంటిది నెరవేరినప్పుడు మాత్రమే ఆయన ఆత్మ శాంతించేటువంటి వ్యక్తి. ఆయన ఆత్మ శాంతి చేకూర్చడం కోసం మీరు జేఏసీగా ఉన్నటువంటి మీరు కానీ, పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి నాయకులు కానీ భవిష్యత్తు కార్యక్రమం ఏంటి అనేటువంటిది నిర్ణయించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఏదో ఆపదలో ఉన్నారు కదా, ఇటువంటి సందర్భంలో వచ్చే రెండు మాటలు మాట్లాడేసి నివాళులు అర్పించేసి వెళ్ళిపోతే ఆయన ఆత్మ శాంతించదు. అది మనకి ధర్మం కూడా కాదు. ఆయన గురించి మాట్లాడదలుచుకున్నప్పుడు ఆయన ఏ కార్యక్రమం గురించి అయితే ఉద్యమం తీసుకున్నాడో అది నెరవేర్చాలనేటువంటిదే అప్పుడు మాత్రం ఆయన ఆత్మశాంతి ఉంటుంది. వచ్చినటువంటి కులం మన సత్యదాకా ఉంటుంది. మనకి పార్టీలు అనేటువంటి నీకు ఇష్టమైతే ఉంటావు, లేకపోతే పోతావు.